he has a very unique way of turning around and looking at people. ఎందుకంటే ఈ కష్టం ఇంకా ప్రభాస్ కెరియర్ కష్టం అంటే అస్సలు సూట్ కాలే అన్న. అస్సలు దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడు, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడు, రాగము భయము క్రోధము పోయినవాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడు. చెక్. హాయ్ ఎవ్రీవన్, హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు మీకు ఒక మోటివేషనల్ స్టోరీ చెప్తా. ఎవ్రీ న్యూ ఇయర్ మనం ఒక న్యూ ఇయర్ రెజల్యూషన్ కావాలి అనుకుంటాం కదా. సో ఈ మోటివేషనల్ స్టోరీ లైక్ ఆ రెజల్యూషన్ కోసం ఒక మోటివేషన్ కావాలి, రైట్? ఈ రోజు నేను చెప్పబోయే స్టోరీ ఒక సూపర్ హ్యూమన్ బీయింగ్ గురించి. మోర్ దాన్ అ హ్యూమన్ బీయింగ్, హీ ఈస్ సూపర్ సాఫ్ట్ హార్టెడ్ విత్ అ బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్. ఓకే, బిఫోర్ స్టార్టింగ్ ద స్టోరీ మీకు ఒక చిన్న క్లూ ఇస్తా, ఆ స్టార్ ఎవరో అని గెస్ చేయండి. మన తెలుగు ఇండస్ట్రీలో ఒక తెలుగు హీరో పర్టికులర్ గా ఒక్క ప్రాజెక్ట్ కి 4 ఏళ్లు వేరేదేవి లేకుండా 4 ఏళ్లు ఒక డెడికేటెడ్ గా ఒకే సినిమా చేసిన హీరో. గెస్. ఐ థింక్ ఇంట్రడక్షన్ అవసరం లేదనుకుంటాను. ప్రభాస్, రెబల్ స్టార్ ప్రభాస్. ఎందుకు నేను ఈ స్టోరీ చెప్పాలంటే, అది నేను ఇంజనీరింగ్ చదువుకునే రోజులు 2013 2013. అప్పుడు మిర్చి మూవీ రిలీజ్ అయింది. సూపర్ బ్లాక్ బాస్టర్, అద్భుతం సినిమా. అసలు ఒక రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్, మిర్చి కల్ట్ హిట్ అది అప్పట్లో. ఆల్మోస్ట్ 13 ఏళ్ల ముందు. ఓకే, దాని తర్వాత 4 ఏళ్లు, ఆల్మోస్ట్ 4.5 years ఒక హీరో ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ కి ఏ సినిమా చేయకుండా, అది హిట్ అవద్దో ఫ్లాప్ అవద్దో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా 4 ఏళ్లు. బికాజ్ ఈ రోజుల్లో ఒక చిన్న హీరో నుంచి, ఒక యావరేజ్ హీరో నుంచి ఒక హిట్ పడితే వరుసగా ఒక 7-8 ప్రాజెక్టులు రెడీగా ఉంటాయి, క్యూలో ఉంటాయి ఆఫర్లో. బట్ హీ ఈస్ ఓన్లీ వన్ హీరో హూ ఇస్ డెడికేటెడ్ హిస్ కంప్లీట్నెస్ టు ఎ వర్క్. రిజల్ట్ పక్కన పెట్టేస్తే హిస్ ఫోకస్, డెడికేషన్. ఆ 4 ఏళ్లలో ప్రభాస్ ఒకటే బియర్డ్ లుక్, ఒకటే బాడీ, అండ్ బయట ప్రపంచానికి 2 ఏళ్లు కనిపించలేదు. అసలు ఏం జరుగుతుంది ఎవరికి ఏం తెలియదు. అలాంటప్పుడు రిలీజ్ అయిన మూవీ బాహుబలి. మా రికార్డులు పగిలిపోయాయి, మామూలుగా కాదు. అసలు ఒక రేంజ్ ఎలివేషన్స్. అప్పటిదాకా సౌత్ ఇండస్ట్రీ గురించి ఎవ్వడికి అసలు ఏమీ తెలియదు. ఒక సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేసింది అంటే అది బాలీవుడ్. ఏ సల్మాన్ ఖానో, షారూక్ ఖానో, అమీర్ ఖానో, ఇళ్లే 1000 crores. అలాంటి ఒక్క సినిమా 1000 crores కలెక్ట్ చేసి ఆడబెట్టింది. అబౌట్ 1000 crores. ఎవరికి ఏం అర్థం కాలేదు. మొత్తం ఇండియన్ ఇండస్ట్రీ మొత్తం ఇంక్లూడింగ్ హాలీవుడ్ కూడా ఒక్కసారి తిరిగి చూసింది మన తెలుగు ఇండస్ట్రీ. బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ పర్సన్ బిలీవ్ చేశాడు, వన్ హీరో బిలీవ్ చేశాడు, అండ్ హీ డెడికేటెడ్ 4 years ఆఫ్ హిస్ లైఫ్. సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా ఆలోచించలేదు, ఫోకస్.
లైఫ్లో కూడా మనకి మన హార్ట్ మీద ఒక పర్టికులర్ మన హార్ట్ చెప్తుంది ఇది అవుతుంది, ఎట్ ఎనీ కాస్ట్ అవుతుంది అని ఒక పర్టికులర్ పనిని నమ్మి చేస్తే లైఫ్లో 100,000% సక్సెస్ దొరుకుతుంది. అండ్ హీ ఈస్ ద కల్ట్ మోటివేషన్ ఫర్ మీ, ఫర్ మై లైఫ్. కట్ చేస్తే అంత పెద్ద హిట్ చూసిన తర్వాత, అంత స్టార్డమ్ చూసిన తర్వాత, ఒక పాన్ ఇండియా లెవెల్లో ఒక హీరోని ఆ రేంజ్లో ఒక హీరోకి ఆ స్టార్డమ్ దొరికిన తర్వాత ఏ హీరో కూడా రిస్క్ చేయడు కొత్త డైరెక్టర్తో. ఓకే, సాహో లాంటి సినిమా ఒక మిక్స్డ్ టాక్ వచ్చింది. హీ ట్రస్టెడ్ అగైన్, ఒక డెడికేషన్, ఒక ట్రస్ట్, ఒక వర్క్ మీద నమ్మకం పెట్టుకొని యూ హ్యావ్ గివెన్ ఆపర్చునిటీ టు యంగ్ డైరెక్టర్. ఎవరు సార్? అంటే వాడు ఒక ఫీల్ గుడ్ సినిమాకి ముందు వచ్చే స్మోకింగ్ యాడ్ లాంటి వాడు సార్. కంటెంట్ కరెక్ట్గా ఉన్న విజువల్ చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది సార్. మూవీ మిక్స్డ్ టాక్ మన తెలుగులో జనాలకి అది అంత తీసుకోలేకపోయారు, బట్ బాలీవుడ్లో బాగా ఆడింది. హీ గాట్ అ వెరీ గుడ్, బట్ మూవీ ఇది ఫ్లాప్ కాదు, ఇట్స్ అ మిక్స్డ్ టాక్ మూవీ. దాని తర్వాత నెక్స్ట్ మూవీ రిలీజ్ అయింది ఆదిపురుష్. ఇది కూడా మిక్స్డ్ రివ్యూస్. గ్రాఫిక్స్ బాగాలేదని ఒక రేంజ్లో ఆడుకున్న రివ్యూవర్స్ అయితే, గ్రాఫిక్స్ బాగాలేదు, అసలు స్టోరీ బాగాలేదు, ఒక డార్క్ స్క్రీన్ పెట్టి ఏదో రిలీజ్ చేసే కార్టూన్ మూవీ, లైక్ లాట్ ఆఫ్ థింగ్స్. All that it clearly indicates that the Indian audience rejected Adipurush as a tribute to the Ramayana. A 34 crore Sunday collection in Hindi was followed by a 77% drop, with its Monday collection in Hindi being 8 crores, and even more of a steep decline the following day on Tuesday, where the Hindi version of this expensive project just amassed 5.15 crores at the box office. బేసిక్గా ఒక పెద్ద హీరో ఒక పెద్ద సక్సెస్ చూసిన తర్వాత ఈ డౌన్ఫాల్ అనేది, బేసిక్గా ఈ డౌన్ఫాల్ అనేది మనం కూడా ఒక డౌన్ఫాల్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తే మనం దాని నుంచి రిఫ్లెక్ట్ అవ్వడానికి చాలా తక్కువ మంది అవుతారు. ఎందుకంటే యూ బికమ్ ఒక పానిక్ స్టేట్లో వెళ్ళిపోతావు. నా స్టార్డమ్ ఏమైంది, అండ్ క్రిటిక్స్, రివ్యూస్ అందరూ ఆబ్వియస్లీ నిన్ను ఇన్సల్ట్ చేసినట్టు నీ లోపల ఉన్న కాన్ఫిడెన్స్ని డౌన్ చేసేస్తారు. ఇలాంటి టైంలో కూడా ప్రభాస్ ఎక్కడా కూడా ఒక మాట, అట్లీస్ట్ హీ నెవర్ షోడ్ హిస్ యాంగర్, నాట్ ఈవెన్ వన్ సింగిల్ ఇంటర్వ్యూ. మీరు చెక్ చేసుకోండి ఇంటర్వ్యూస్. కట్ చేస్తే సలార్ అద్భుతం, అదొక కల్ట్ క్లాసిక్. ఈరోజు కూడా ఆ జాతర ఫైట్ చూడంతే మాలాంటి మాస్ ఆడియన్స్కి ప్రాపర్గా నిద్ర ఉండదు. అర్థమైందా? ఆ రేంజ్ హిట్, 6 అడుగుల కట్అవుట్ అలా కొడుతుంటే నీ అమ్మ అది హిట్ అంటే. నెల తేడాలో కల్కి రిలీజ్ అయింది. ఆడి అమ్మా జీవితం అసలు సలార్కి కల్కికి అసలు యూ నెవర్. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ, ఇది ఒక కల్ట్ మాస్ మూవీ. ఇది కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్. కమల్ హాసన్ బ్లాక్ బాస్టర్ అద్భుతం. Blow him to hell. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, లైఫ్లో ఒక సక్సెస్ చూసిన తర్వాత
డెఫినెట్లీ డౌన్ చూస్తాం. ఈ డౌన్ చూసినప్పుడు నువ్వు ప్యానిక్ అయితే, ఇదిగో నీకే అడుగుతున్నా, నువ్వే చూస్తున్నావు కదా, నువ్వు ప్యానిక్ అయితే నీ ఫెయిల్యూర్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆర్ ఎల్స్ నీ ఎమోషన్స్ చూపిస్తే ఆ ఫెయిల్యూర్కి, అక్కడి నుంచే నీ ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతుంది. ప్రభాస్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఇన్ మై లైఫ్ హూ హ్యావ్ టాట్ మీ హౌ టు బీ పేషెన్స్ ఇన్ యువర్ డౌన్ టైమ్. ఎస్, మళ్ళీ ట్రస్ట్ చేశాడు, మళ్ళీ స్టార్ట్ చేశాడు, బ్లాక్ బాస్టర్. లైఫ్లో కూడా మనం చాలా హైస్ చూస్తాం. హైస్ చూసిన తర్వాత కూడా యూ నీడ్ టు బి హంబుల్. మొన్న రీసెంట్గా రాజా సాబ్ January 9th రిలీజ్ అవుతుంది. ఆ పర్టిక్యులర్ ఆడియో ఫంక్షన్లో చూస్తే ప్రభాస్ చాలా సింపుల్గా సీనియర్సే మేము వాళ్ళ నుంచే నేర్చుకున్నాం, వాళ్ళ తర్వాతే. వెరీ ఇంపార్టెంట్, సీనియరే. సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుందే మేము, సీనియర్స్ తర్వాతే మేము. 100% సంక్రాంతి అన్ని బ్లాక్ బస్టర్ అవ్వాలి. 1,000 కోట్లు ఒక హీరో 3 సార్లు హ్యాట్రిక్, అంటే 4 సార్లు యావరేజ్గా 4 సార్లు 1,000 కోట్లు చూసిన హీరో ఎంత యాటిట్యూడ్ ఉంటుంది, అసలు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. హీస్ వెరీ సింపుల్, వెరీ హంబుల్. పబ్లిక్ మీడియాలో బయటకు వచ్చి సీనియర్స్ తర్వాతే మేము అన్న గట్సీ హీరో. అక్కడ యూ నీడ్ టు లెర్న్ అబౌట్ హౌ హంబుల్ హీ ఈస్. నెక్స్ట్ థింగ్, కమింగ్ టు ద స్పిరిట్. ఆహా, ఆ పోస్టర్ January 2026 సందీప్ రెడ్డి వంగ రిలీజ్ చేశాడు. నేనేం మాట్లాడను దీని గురించి, మేబీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక్కడ నేను కన్క్లూజన్ ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే, లైఫ్లో ఒక పర్టికులర్ పనిని నో మ్యాటర్ వాట్, సక్సెస్ అవుతుందో ఫెయిల్యూర్ అవుతుందో పక్కన పెట్టి, ఒక పనిని మనస్ఫూర్తిగా అంతఃకరణ శుద్ధితో ఒక పనిని ట్రస్ట్ చేస్తే 100,000% సక్సెస్ అవుద్ది. నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే, నేను 2013లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి అక్కడి నుంచి నా జర్నీ సింగపూర్ దాకా ఐ హావ్ సీన్ లాడ్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్. బట్ నువ్వు చేసే పనిని బలంగా నమ్మితే సక్సెస్ 100% వస్తుంది. అండ్ వచ్చిన తర్వాత యూ నీడ్ టు బి సైలెంట్. రెస్పెక్ట్, నీ చుట్టుపక్కల వాళ్ళందరినీ రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ అదే హంబల్నెస్, అదే స్మైల్, అదే గుడ్ యాటిట్యూడ్ చూపించాలి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ ద గ్రేట్ రాజా సాబ్ ప్రభాస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి బ్రో, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మేబీ వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. ఇది నా సెకండ్ వీడియో. నా ఫస్ట్ వీడియోకి 1000 వ్యూస్ రీచ్ అయింది. ఐఎమ్ సూపర్ హ్యాపీ. యూ గైస్ హ్యావ్ గివెన్ మీ అ సూపర్ కాన్ఫిడెంట్. నేను కూడా కెమెరా ముందు వచ్చి మాట్లాడగలనా అన్న కాన్ఫిడెంట్ని బిల్డ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ యష్.